ఓం నమః శివాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ వనదుర్గాయ నమః. వనదుర్గాయ దేవి మహాశక్తి స్వరూపిణి ఓంకారి మహాశక్తి జాయ్ కొండదేవతాయ నమః. ప్రజలందరికీ నమస్కారము. 2025 నవంబర్ మాసం వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగము, ధనప్రాప్తి యోగము చూసుకుంటే మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ఒక సొంత గూడు కావాలని ఎన్నో విధానాలుగా వీళ్ళు అనుకున్న కోరిక నెరవేరాల్సిన టైం కూడా అతి దగ్గరలోనే వచ్చేసింది. మరి ఈ నెలలో వీళ్ళకి మొదటి వారం నుంచి కొన్ని కార్యక్రమాలు, పెద్ద పెద్ద పనులు, అభివృద్ధిగా కావాల్సినవి కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎటు పోవాలనుకున్నా, ఎక్కడికి వెళ్దాం అనుకున్నా కూడా ఆ లక్ష్మమ్మోరు మీ చేతిలో నిలబడుకోకుండా, చేతి కాడికి వచ్చింది నోటికి అందుకోకుండా, నమ్మిన వాళ్ళ నుంచి మీకు కొన్ని విరోధాలు, సాకారం చేస్తానన్న వాళ్ళ నుంచి మీకు లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి. మరి మీ జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే మానసికమైన కొన్ని ఇబ్బందులు కుటుంబంలో ఒకరి మాట ఒకరికి అనుకూలం లేకోకుండా, మనసు ఒక అండర్స్టాండింగ్ లేకోకుండా డిస్టర్బెంట్గా కనబడుతుంది. మరి మీ పై అధికారులతో కొన్ని ఒత్తిడి ఎక్కువగా కనబడుతుంది. మరి ఎన్ని రోజులు అక్కడ కష్టపడి చేసినా కూడా ఏమి చేయలేదు, ఏం కష్టపడుతున్నారు మీరు అన్నట్టుగా మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తుంటారు. కాబట్టి మీరు ఎంత కష్టపడ్డా కూడా చెడమ తీరికుండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. సంపాదనలో అనేది వస్తుంటుంది, పోతుంటుంది. అనుకున్న ప్రయత్నము చేసే కార్యక్రమాలు అనేది చాలా వరకు మార్పులు అనేది కొన్ని ఎక్కువగా కనబడుతున్నాయి. మరి కష్టం అనేది నీకు చెప్పి రాదు. ఆ కష్టం వచ్చినప్పుడు మన దగ్గర దానికి తట్టుకునే అంత శక్తి మన మైండ్కి, మనకి సంపాదన మనిషికి కావాల్సింది ముఖ్యం. కాబట్టి మరి ఆ సంపాదన చేతిలో ఉంటేనే మనకి ఎలాంటి కష్టం కానీ, ఎలాంటి ఇబ్బంది కానీ దేనికైనా ఎదురుకుపోగలుగుతాం. మరి ఏది లేనప్పుడు ఏమి చెయ్యాలి, ఎటు పోవాలనేది ఆలోచన అనేది బ్రేక్ అయిపోతుంటుంది. కాబట్టి మరి మీరు ఒకరికి డబ్బులు ఇవ్వచ్చు, తెచ్చుకోవచ్చు, కానీ ఒకరికి నేను అంటూ జామీను పడద్దు. దానివల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి మీరు చేయాల్సిన కార్యక్రమాల్లో కూడా మనసు ఒక దుక్కున, పని ఒక దుక్కునగా కనబడుతుంది. కాబట్టి మీరు చేయాల్సిన ప్రయత్నాలు కూడా ఇప్పుడు కొన్ని పెద్ద పెద్ద ప్రయత్నాలు, పెద్ద పెద్ద ఆలోచనలు మీ మైండ్లో ఉన్న ఆలోచన మీకు కరెక్ట్గా సక్సెస్ కావాలి అనుకుంటే మీ మీద ఉండాల్సిన గ్రహాలు 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. రావు, కేతువ, గురుడు, ఈ 3 గ్రహాల వల్ల ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ముందుకు రాకోకుండా అవి బ్రేక్ అయిపోతున్నాయి. మరి మీకు ఆ గ్రహాలు శాంతమైనప్పుడే మీరు ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ అవలీలగా మీరు సాధించగలుగుతారు. మరి అన్నిటికన్నా మూల కారణం ఏమిటంటే మరి మీకు నమ్మక ద్రోహం అనేది ఎక్కువగా కనబడుతుంది. నమ్మక ద్రోహం అంటే ఎవరిని ప్రేమిస్తావో, ఎవరిని అభిమానిస్తావో వాళ్ళు మీకు రివర్స్గా అయిపోతుంటారు. అది రివర్స్ అయిన కాడి నుంచి మీకు మెమోరీ శక్తి, జ్ఞాపక శక్తి ఒక రకంగా ఉండదు. 10 నిమిషాలు ఒక రకంగా ఉంటే ఒక 15 నిమిషాల కల్లా ఇంకో విధంగా కొంచెం కనబడుతుంది. కాబట్టి మరి ఏ కార్యక్రమైనా ఎడుపోదామన్నా కూడా ఆ లక్ష్మమ్మోరు అనేది మీ చేతిలో పెద్దగా నిలబడుకోకుండా కొంత బ్రేక్ అయిపోతుంటుంది. మరి వ్యవసాయ రంగంలో చూసుకుంటే మంచి అభివృద్ధి, మరి రియల్ ఎస్టేట్లో కూడా అనుకున్నంత వరకు మీరు పూర్తి చేయాల్సిన యోగం అనేది చాలా వరకు కనబడుతుంది. మరి మీ జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే మీకు కొంత విదేశాలు వెళ్ళాల్సింది కూడా కొంచెం కనబడుతుంది. చదువు పరంగా కూడా కొన్ని మార్పులు, చేంజెస్లు కొన్ని రాబోతున్నాయి. మరి మీరు ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమం మీకు 100% మీకు కరెక్ట్గా సెట్ కావాలని అనుకునేట్టుకైతే మీ మీద ఉండాల్సిన గ్రహాలు అనేది కొంచెం శాంతం చేసుకోవాలి. ఈ 3 గ్రహాలు ఉన్నాయని చెప్పాను మీకు. ఈ 3 గ్రహాల వల్ల మీరు అనుకున్న పనులు, మీరు అనుకున్న ప్లానింగు మీకు కరెక్ట్గా సెట్ కాకోకుండా
అది బ్రేక్ అయిపోతుంటుంది. మరి అది ఎందువల్ల అవుతుంది ఏమిటా అని మనసులో చాలా సందేహాలు చాలా వరకు ఉన్నాయి. మరి ప్రేమ సమస్య చూసుకుంటే దగ్గరికి వచ్చి దూరం కావటం, ప్రేమ సమస్యలో వచ్చి కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా ఈ 3 గ్రహాలు మిమ్మల్ని మనశ్శాంతి లేకోకుండా ఏదో ఒక డిస్టర్బెంట్ చేసేసి మనశ్శాంతి లేకోకుండా అయిపోతుంది. కాబట్టి మీ మీద ఉండాల్సిన నరఘోష, నరదిష్టి, చెడు కన్ను, చెడు ప్రయోగం పోవాలంటే మీ పేరు బలంలో పూజా బలం చేసి మీ మీద నుంచి ఆ గ్రహాలు తొలగి వెళ్ళిపోయేట్టుగా దానికి శాంతబంధన చేసి దానికి అమ్మవారు వస్తువులు అనేది కొన్ని పూజ చేసి మీ పూజా మందిరంలో పెట్టుకుంటే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పటాపంచలు వెళ్ళిపోతుంది. బుర్ర తెలివితేటలు బాగుంటాయి, ఆలోచనలు బాగుంటాయి. మీరు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం మీకు 100% సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజా బలాన్ని చేయాలి. ఆయన పూజించినట్టుగైతే మీరు ఆ గోవింద నామాలని మీరు చదివినట్టుగైతే మీ కుటుంబానికి మీకు మనశ్శాంతి కలుగుతుంది. మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో ఆ కార్యక్రమం అనేది ఎవరికి పబ్లిసిటీ చేయొద్దండి. పని అయిన తర్వాత చెప్పుకోండి. పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పి చేయొద్దండి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంపాదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి మీకు ఏముంది, ఏమేమి నడుస్తుంది, ఏమేమి నడవబోతుంది అనేది మేము మొత్తం చూసి చెప్పగలుగుతాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.